పరీక్షలు అయిపోయి ఎగురుకుంటే సినిమాకి వెళ్ళిపోతే క్రికెట్కి వెళ్ళిపోతే ఈతలకి వెళ్ళిపోతే నీకు ఎక్కడ వస్తుంది ర్యాంక్? మొన్న ఒకటి చెప్పాడు ఎంసెట్ ర్యాంకు, సెల్ ఫోన్ నెంబర్ అంత చెప్పాడు. ఇప్పుడు ఇది ఏంట్రా సెల్ నెంబర్ కానీ చెప్తున్నావు ఏంటంటే ర్యాంక్ అంకులు. ఇంత ఏం చేసుకుంటావురా? మరి అక్కడికి క్రికెట్కి వెళ్ళిపోయి సినిమాలకి వెళ్ళిపోయి ఎంత వస్తుంది ర్యాంక్? ఇంకా మిగతా వాళ్ళందరూ అమ్మాయికిలా చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాడు ఎంజాయ్ చేయకుండా కుదురుకి ఇంటికాడ కూర్చొని మళ్ళీ కోచింగ్కి వెళ్తా, క్లాస్కి వెళ్తా, రివిజన్ చేసుకుంటా, చదువుకుంటా, 4 గంటలు 5 గంటలు పడుకొని వాళ్ళు ఎంతో కష్టపడ్డాడు. పేపర్లో ఫోటో పడిపోయింది అడిగి. ఈడనండి ఆ ఫోటో చూపించి మా ఫ్రెండే, ఈడి ఫోటో ఇది, ఈడి ఐడెంటిఫికేషన్ అది. ఆడు మా ఫ్రెండే, నాకు తెలుసు. ఆన్నడు చెప్తాడు వీడి గురించి. చాలాసార్లు చెప్పాను అంకులు, రాలేదు అంకులు. అందుకని ఎంత నెంబరు గుర్తుపెట్టుకుని కష్టపడి రాసుకోవాలండి. అంకులు గుర్తుండవు మనకి. అంత ర్యాంక్ వచ్చింది అడిగి. మరి ఆడుకోవాలి, పాడుకోవాలి, ఎగరాలి, గెంతులే, లేంటే ర్యాంక్ ఎక్కడ వస్తుందిరా? ఆ దినం మనకు గణపరచబడాలంటే కొంత తగ్గించుకోవాలిగా. దాని పేరే భక్తి సాధన. కొన్ని అలాంటివి మానేయండిరా, కుదురుకుండండిరా, తిరగబాకండి, పిచ్చేసాలు లేబాకండి, నీ పని ఏదో చూసుకో, కుదురుకి ఇంటికాడ పడి ఉండు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, చర్చిలో ఉండు, కష్టంలో ఉన్న వాళ్ళని ప్రేమించు, చేతనైన సాయం చేయి. ఎంతకని ఎక్స్ట్రాకి వెళ్ళబోకరా బాబు, అలా జాగ్రత్తగా ఉంటే రేపు పొద్దున వెళ్తామని చెప్తుంటే వినరా? చర్చికి వెళ్ళాలి, కానుకలు ఇవ్వాలి, కానీ మిగతా యాక్టివిటీస్ అని క్లోజ్ చేయమంటే కష్టం. రాబాకు చర్చికి. ఇప్పుడు నీ సొంత కోసం కూడా చూస్తున్నాడు. 6 రోజులు అన్నింటిలో పాలు పొంది ఆదివారం ఇందులో పాలు పొందుతాడంట మహానుభావుడు. రాజ్యపాలన నీకు 1000 సంవత్సరాల పదవీ కాలం ఏర్పాటు చేయబడింది నీకోసం. నీకు 5 పట్టణాలు ఉన్నా, 50 పట్టణాలు ఉన్నా, 1000 అయితే గ్యారంటీ కదా. దర్జాగా ఏర్పాటు చేసుకో. పట్టణాలు ఎన్నైతే ఏమైంది దేవునికి స్తోత్రం. ఏ పట్టణమైనా ఎక్కడైనా ఎక్కడ నీ ఎంత రేంజ్లో ఉన్నా, ఎంత తక్కువ రేంజ్లో ఉన్నా సరే మహిమ దేహమే కదా, ఛార్జీ డబ్బులు అక్కర్లేదు కదా. దేవునికి స్తోత్రం. అంటే ఆ మహిమ కామన్ కదా. యూ కెన్ ఎంజాయ్ దట్. మన కొరకు మరి శ్రేష్టమైనవి సిద్ధపరిచాడు.